1000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా మాకు సమాచారం ఉంది. ఎందుకంటే నష్టాల్లో ఉన్న మెట్రోను ఎల్ఎన్టీ నుంచి తీసుకొని వాళ్ళని గట్టెక్కించడానికే ముఖ్యమంత్రి ఈ మెట్రోను ప్రభుత్వం చేతిలోకి తీసుకొచ్చిండు. మళ్ళీ ఒక 15,000 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రజల నెత్తిన వేసిండు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే నడపలేకపోతున్నారు, ఆర్టీసీనే నడపలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈయన తీసుకోవాల్సి వచ్చింది వెనుకకి? దాని వల్ల జరిగిన లాభం కూడా వెంటనే అర్థమైపోయింది. ఆ కంపెనీ ఎప్పుడైతే సూత్రప్రాయంగా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందో వెంటనే ఒక్కటే రోజులు 24 గంటలు గడవక ముందే 12,000 కోట్ల రూపాయలు ఆర్జించింది ఎల్ఎన్టీ కంపెనీ. వాళ్ళ షేర్ విలువ పెరిగింది 3%. 12,000 కోట్ల రూపాయలు కంపెనీకి వెంటనే లాభం జరిగింది గంటలలోనే. అంటే ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళపైన ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఇది తన చేతులకు తీసుకొని ప్రజలపైనేమో 15,000 కోట్ల భారం వేసిండు, తను ఒక 1000 కోట్ల రూపాయల లాభం పొందిండు. ఇవాళ హైదరాబాద్ ప్రజలకి ఆ మాత్రం కూడా రేపు ఆ మెట్రో అందుబాటులో లేకుండా చేసే కుట్ర చేసిండు. మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నడుపుతుంటే ఎట్లా ఉంటుందో, ఇబ్బందులు ఏమొస్తాయో. చాలా స్పష్టంగా దీని వెనకాల 1000 కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా మాకు సమాచారం ఉంది. దీని మీద ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది. మరొక దందా మొదలుపెట్టిండు. తీసుకొని ప్రభుత్వం చేతులు ఇట్లే ఉంచడా అంటే ఉంచడం లేదు. దీన్ని తొందరలోనే దీనికి సంబంధించిన దాదాపు 35,000 కోట్ల రూపాయల ఆస్తులు, 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిని త్వరలోనే ఈయనకి ఇష్టమైన, ఈయనకు దోస్తులైన అదానికి, మెగా ఇంజనీరింగ్ సంస్థలకి కట్టబెట్టడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచే చెరొక 1000 కోట్లు, అక్కడి నుంచి చెరొక 1000 కోట్లు దండుకోవడానికి ఒక పెద్ద పక్కా ప్రణాళిక ప్రకారం ఒక మాస్టర్ మైండ్తోని చేసిన దుర్మార్గమైన కుట్ర ఇది. ఒకవైపేమో జీతాలు అడుగుతుంటే పైసలు లేవు, నన్ను కోసుకొని తింటారా అని మాట్లాడతాడు. ఉద్యోగస్తులు వాళ్ళ జీత భత్యాలు పెంచమని, వాళ్ళకి ఇచ్చే భత్యం వాళ్ళకి ఇవ్వమని చెప్పి అడిగితే కూడా ఏం చేసుకుంటారు మీరు? నన్ను సమయం పోయి ఏం చేస్తారు? నన్ను కోసుకొని తింటారా మీరు? ఇంకా చిన్న చిన్న వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అన్నమండు పెట్టి వర్కర్లు, స్కూళ్ళల్లో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో పనిచేసే శానిటేషన్ వర్కర్లు, వాళ్ళ జీతాల గురించో బత్యాల గురించో మాట్లాడితేనేమో నన్ను గోసుకొత్తినంటే మీరు ఏం చేస్తారు నన్ను అని మాట్లాడిండు. మరి ఈ 15,000 కోట్ల రూపాయల భారాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకుంటున్నాడు? ఒకవైపు అప్పులు తెచ్చుకుంటూ, నాకు రోజువారీ వెళ్ళాలంటేనే కష్టమవుతుంది, నేను ఎక్కడికైనా పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారు, మామూలుగా జీవ దొంగను చూసినా బాగుండు, బంగారం దొంగను చూసినట్టు బాగుండు, కానీ పుస్తకం దుబ్బుకోవడం చూసినట్టు బాగుండు, కానీ మరి చెప్పులు వేసుకుపోయే దొంగలాగా చూస్తున్నారు అని చెప్పి ఆయనే సర్టిఫికేట్ కూడా ఇచ్చుకున్నాడు. గంత చీప్గా చెప్పులు ఎత్తుకపోయే దొంగలు లెక్క చూస్తున్నారు, ఇతరులు దొరుకుని చెప్పులు ఎత్తుకపోయే దొంగలు చూసినట్టుగా అని చెప్పి. దొంగలలో కూడా తేడాలు ఉంటాయని, అందులో పుస్తకాలు దొబ్బెట్టోని, బంగారం దొబ్బెట్టోని ఒక లెవెల్లో, జేబులు కొట్టిన ఓ లెవెల్లో, చెప్పులు దొబ్బిపోయేటోని ఒక లెవెల్లో చూస్తారని, అంత హీనంగా నన్ను చూస్తున్నారని చెప్పి మాట్లాడాడు. మరి నువ్వు చెప్పులు తీసుకుపోయే దొంగలాగా నిన్ను చూస్తుంటే అప్పులు ఇవ్వకుండా ఎందుకు ఈ 15,000 కోట్ల రూపాయల భారం రేవంత్ రెడ్డి మన పైన వేసిండో ప్రజలు ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు ప్రజలు తెలంగాణలో, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగ మిత్రులు కావచ్చు, చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఉన్న భారం ఉండంగా అదనంగా మనకు సంబంధం లేనిది అగ్రిమెంట్ ఉంది, వాళ్ళే నడుపుతారు. కానీ ప్రజలకు సౌకర్యం కావాలి హైదరాబాద్ ప్రజలకు అని చెప్పి
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిన కేవలం 30% పనులు పూర్తి చేస్తే కేసీఆర్ రాగానే దాన్ని వెంటబడి వారానికో రివ్యూ చేసి 2 ఏళ్లలోనే పూర్తి చేయించి హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది బాగా అని చెప్పి దాని సౌకర్యంలో తీసుకొచ్చిండు. రోజుకి 5 లక్షల మంది ప్రయాణం చేయగలుగుతున్నారు తక్కువ ఖర్చుతో. అటువంటి దాన్ని ఇవాళ తన చేతిలో తీసుకొని కేవలం ఎల్ఎన్టీని కాపాడడం కొరకు, వాళ్ళకి లాభం జరగడం కొరకు చేసిండు. వాళ్ళ లాభం కూడా జరిగింది. వెంటనే ఒకటే రోజులో 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ ధర పెరిగింది, వాళ్ళ ఆస్తి విలువ. దీని వెనకాల తప్పకుండా పెద్ద కుట్ర ఉంది. తొందరలోనే మళ్ళీ ఇంకొకటి కూడా చూడబోతారు ప్రజలు. తనకిష్టమైన 2-3 సంస్థలకి మళ్ళీ ఈ మెట్రోకి సంబంధించిన ఆస్తులన్నిటి కూడా కట్టబెడతాడు. నష్టం వచ్చే లైన్ ఏమో మన ప్రభుత్వం చేతిలో ఉంచుతాడు, ప్రజల మీద